హరి సార్ ఉన్నారు కదా, అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. చాలు పోవే. టీచర్, మీరేమీ తప్పుగా అనుకోలేదుగా టీచర్? ఆ మల్లిక టీచర్ అలాగే మాట్లాడుతుంటారు. ఆవిడ కావాలని అలా పెళ్లి గురించి మాట్లాడింది. మీరేమీ తప్పుగా అనుకోలేదుగా? ఓ లేదులేండి. అన్న చేతిలో ఏదో చూసుకుంటున్నట్టున్నాడే. చేతిలో ఏదో ఉన్నట్టుందే. అన్న కొత్తగా చైనేమి కొనలేదు కదా, ఇదెక్కడిది? దగ్గరగా చూస్తాను. దాచొద్దన్నా, దాచొద్దన్నా, నేను చూసేసా. ఏం చూసేశావు? నేను దాన్ని చూసేశాను, అది నాకు కూడా అర్థమైపోయింది. దేని గురించి మాట్లాడుతున్నావు? నీ అరచేతిలో ఒక గొలుసు ఉండడం నేను చూసేశాను. అది అది నేను చూసేశానని తెలిసి దాచిపెట్టావని కూడా తెలుసు. ఏంటి ఏంటి నేను చెప్పేది నిజమేగా? నీ దగ్గర దాచిపెట్టేంత రహస్యం ఏమీ లేదు. మరైతే నువ్వేం దాస్తున్నావు? చూపించు. నువ్వు చూసేసాను అంటున్నావు కదా, మరింకెందుకు చూపించమంటున్నావు? ఏదేమైనా ఏదేమైనా ఇంకోసారి చూపించొచ్చు కదా. చూపించు. ఇది గొలుసు కాదు కదా, చేతికి వేసుకున్న బ్రేస్లెట్ కదా. బ్రేస్లెట్. ఇదెక్కడిది నీకు? నువ్వు కొన్నావా? లేదు, నేనేం కొనలేదు. ఇది నా చేతికొచ్చిందంతే. ఇది చాలా బాగుంది. ఇది నీ చేతిలోకి వచ్చిందంటే గాల్లోకి ఎగిరి వచ్చిందా? ఎలా వచ్చిందన్నది ముఖ్యం కాదురా. ఏమంటున్నావు? అదేంటంటే నువ్వు దీన్ని చూసేసావు అంతే కదా? అవును, చూశాను. నువ్వేం వినలేదు కదా? ఏం వినాలి నేను? అంటే నువ్వేం వినలేదన్నమాట. వినడానికి అదేమైనా రేడియో టేప్ రికార్డర్ కాదు కదా. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు అన్నా? నాకు ఒక కాకి అరుపు వినిపిస్తోంది. అయ్యో అది కాదురా, నువ్వు కాస్త శ్రద్ధగా వినిపిస్తుంది. ఒక పాటలాగా, ఏదో సంగీతంలాగా వినిపిస్తుంది. పాట వినిపించలేదే. నాకు ఒక కాకి అరుపు, అలాగే ఒక బోట్ శబ్దం వినిపిస్తోంది. విను. నువ్వింకా కొంచెం శ్రద్ధగా వినరా. విను. నాకేం వినిపించట్లేదన్నా. అయినా ఈ బంగారపు గొలుసు నుండి పాటలు ఎలా వినిపిస్తాయి? అన్నా, నువ్వేదో గందరగోళంలో ఉన్నావని అర్థమవుతుంది. అందుకే ఏవేవో వినిపిస్తున్న భ్రమ కలుగుతుంది. ఏంటి ఏంటి ఇదంతా? ఇది నా చేతిలో ఉంటే మామూలు చైన్లా ఉంది, కానీ తిరిగి చూస్తే ఇందులో సంగీతం వినిపిస్తుంది. ఇప్పుడు నాకు అసలు ఈ విషయం అర్థమైంది. నీకు రోగం వచ్చిందని అర్థమైంది. ఏంటి? ఏం రోగం? ఆ తర్వాత
తర్వాత చెప్తాను. ముందు ఇది నీకెవరిచ్చారో నాకు చెప్పు. అది నేను నీకెందుకు చెప్పాలి? ముందు విషయం ఏంటో చెప్పు చిన్నా. చెప్పాలంటే ముందు ఇది ఎవరి దగ్గర నుండి వచ్చిందో అది నాకు చెప్పు. అందులోనే రహస్యం దాగుంది. ఇది ఆ టీచర్ది. టీచర్దా? టీచర్దా? అయ్యో బాబాయ్, చిన్న టీచర్దా? అరే, నన్ను వదిలు, నువ్వే కదా నన్ను వదిలు. ఎక్కడదని అడిగావు. అన్నా దయచేసి నన్ను వదిలేయ్ అన్నా. చిన్నా అన్నా నీకు గుర్తుండే ఉంటుంది కదా, ఆ టీచర్ కి ఇచ్చిన గొలుసు నన్ను ఎంతో కష్టపెట్టింది. అంతేకాకుండా అర్చనమ్మ గారు నన్ను మోసగాడు దొంగ అని చెప్పింది. అందుకే మళ్ళీ కొత్త సమస్యలో తల దూర్చలేను. నీకు దండం పెడతానన్నా, నన్ను వదిలేయ్, నేను వెళ్ళిపోతాను. అరే చిన్నా చిన్నా, అరే ఆగు చిన్న, ఆగమని చెప్తున్నాను కదా. నన్ను వదులు. ఆగరా. నేను వెళ్ళిపోతాను. అరే నీకెందుకు సమస్య వస్తుంది? అన్నా నేను చెప్పేది వినన్నా. ఈ చేతి చైన్ని ఆవిడికి తిరిగి ఇచ్చేయి. అదే నీకు మంచిది, నాకు మంచిది. దీన్ని తిరిగిచ్చేయాలా? ఆంజనేయ స్వామి కూడా అదే చెప్పాడు. అయితే మరి నువ్వు త్వరగా వెళ్ళు. టీచర్ స్కూల్కి వెళ్ళేటప్పుడు నువ్వు దీన్ని ఆవిడికి తిరిగి ఇచ్చేయన్నా. అన్నా చూడు, ఇది ఒక బాంబు లాంటిది. ఎక్కువసేపు చేతిలో పెట్టుకోవడం మంచిది కాదు. నువ్వు త్వరగా ఇచ్చేసేయన్నా. నమస్కారం గురుగారు. నువ్వెళ్ళు. దేవా నువ్వేంటి ఇక్కడ? అది నేను ఆ వేలుని కలవడానికి వచ్చాను. ఎవరా వేలు? అదే తోటలో పనిచేస్తూ ఉంటాడు. నువ్వు వేలుని కలవడానికి వచ్చానని చెప్తున్నావు, కానీ టీచర్ ఇంటి వైపు ఎందుకు వెళ్తున్నావు? టీచర్ ఇంటి వైపా? ఏ టీచర్ ఇల్లు? ఓహో, అది నీకు తెలియదు కదా. వల్లి టీచర్ ఇల్లు ఇటే. అయ్యో, నేను టీచర్ని కలవడానికి రాలేదు. నాకు ఆ విషయమే తెలీదు. అది నాకు ఇప్పుడు తెలుస్తుంది. నువ్వు నాకు ఏమీ చెప్పకపోయినా నా దగ్గర దాస్తున్నావని అర్థమైంది. తెలీదని నీ నోటితో అంటూనే నీ ముఖంతో నువ్వు చక్కగా చెప్తున్నావు దేవా. నాకంతా అర్థమవుతోందిలే. నీ చేతిలో ఏముంది? అబ్బే ఏమి లేదు గురువు గారు. ఏం లేకపోతే ఎందుకు దాస్తున్నావు? మర్యాద చూపించో. ఏంటా వస్తువు? ఇది ఒక చైన్. అది నాకు తెలుస్తోంది. ఆడవాళ్ళు చేతికి వేసుకునే చైన్ నీ చేతికి ఎలా వచ్చిందని అడుగుతున్నాను నేను. అంటే అది ఆ వేలు కూతురు 10వ క్లాసు పాస్ అయిందని తెలిసి తన కోసం తెచ్చాను. కానీ వేలు కూతురు 10వ క్లాస్ కాదుగా. అవును, 8వ క్లాసే. తను పాస్ అయిందని నాకు చెప్పినప్పుడు నేను వేలుకి ఆ రోజు మాట ఇచ్చాను, తనకి బహుమతి ఇస్తానని. అందుకే ఇది. నీ మీద నాకు నమ్మకం ఉంది, అందుకే నమ్ముతున్నాను. కానీ దేవా, ఈ మధ్య నీ ప్రవర్తన సరిగ్గా లేదని నాకు అనిపిస్తోంది. లక్ష్యాన్ని మాత్రం మర్చిపోకు. అయ్యో, అలాంటిదేం లేదండి. నీకు పాఠశాల అక్కర్లేదు, గుళ్ళక్కర్లేదు, పూజలు అక్కర్లేదు. ఈ మధ్య అన్నింటికీ దూరంగా ఉంటున్నావు నువ్వు. సమయం దొరకడం లేదు గురువుగారు, అందుకే నేను పాఠశాలకు రావడం లేదు. కానీ ఇంట్లోనే అభ్యాసం చేస్తున్నాను, పూజ కూడా చేస్తున్నాను. ఎన్ని రోజులు రాకుండా అంత పని ఏం చేస్తున్నావు నువ్వు? గురువుగారు, నాలో ఏ మార్పు రాలేదు. ఇంతకు ముందులాగే అంతే నిష్టగా నేను స్వామికి పూజలు చేస్తున్నాను. నమ్ముతున్నాను, కానీ నీలో నిష్ట కాస్త తగ్గుముఖం పట్టిందని ఎందుకు నాకు అనుమానం కలుగుతోంది. మీకు అనుమానం వచ్చినందుకు నాకు బాధగానే ఉంది. ఏ నిర్ణయానికి రాలేకపోతున్నాను. ఇరకాటంలో పడిపోయాను నేను. ఈ మధ్యకాలంలో నా మనసులో ఏదో గందరగోళం ఏర్పడింది. దానివల్లే నేను రాలేకపోతున్నాను. దానికి ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఆంజనేయ స్వామి ముందు ప్రాయశ్చిత్తం చేయడానికి రేపు నేను పాఠశాలకు వస్తాను. వస్తే నీకే మంచిది, రాకపోతే నాకే నష్టం ఉండదు. ఆంజనేయ కాపాడు తండ్రి.
ఏదేమైనా ఈరోజు బ్రేస్లెట్ తిరిగిచ్చేయాలి. స్కూల్కి వస్తుంది కాబట్టి ఆ టీచర్ని కలిసి బ్రేస్లెట్ ఇచ్చేస్తాను. ఇతను నన్ను చూస్తే ఏమని చెప్పాలి? దేవా గారేంటి స్కూల్ దగ్గర నిలబడున్నారు? హ, చదువు మీద ఆశతో ఈ వయసులో స్కూల్కి వచ్చారో ఏమో తెలియడం లేదు. అదేంటి తొంగి తొంగి చూస్తున్నారు? అంటే ఏదో విషయం ఉండే ఉంటుంది. ఉమ్? ఆ వల్లి టీచర్ను చూడటం కోసం ఇక్కడికి వచ్చారు. అందుకే స్కూల్ ముందు నిలబడి తొంగి చూస్తున్నారు. అర్థమైంది. అంటే ప్రేమ ఇక్కడ కూడా మొదలైందనమాట. ఎప్పుడు బ్రహ్మచారి వ్రతం అంటూ ఉంటారు. అడ్డంగా దొరికిపోయారు. హ, ఆంజనేయ భక్తుడు. ఈ రోజు అటో ఇటో తేల్చాల్సిందే ఈయన సంగతి. అదేంటి గుండె పట్టుకున్నారు? ఓ, ఆవిడ గారు కనిపించలేదని బాధేమో. హ్మ్. ఆహా. అరే దేవా సార్, మీరేంటి ఇక్కడ? నేనా? ఆహా, స్కూల్కి పెయింటింగ్ వేయించాలని నాతో అన్నారు కదా. దాన్ని చూసి వెళ్దామని వచ్చారా? అవునవును. కాకపోతే ఏ కలర్ పెయింటింగ్ వేయాలని ఆలోచిస్తున్నాను. అందుకే నేను చూసి వెళ్దామని వచ్చాను. మీరు కూడా ఆలోచిస్తూ ఉండండి. నేను ఒకసారి స్కూల్ చూసి వస్తాను. సరే సార్. దేవుడా, ఈ గంగ వెనకే వస్తుంది. ఓహ్, ఈ పిల్లలతో చస్తున్నాను. నీళ్ళని వృధా చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా అస్సలు వినరు కదా. గంగా మేడం ఎక్కడా? ఇటువైపే కదా వచ్చారు. మేడం, ఎందుకయ్యా అలా అరుస్తావు? మీరేంటి ఇక్కడ? అంటే అది నేను ఊరికి స్కూల్ చూద్దామని వచ్చాను. స్కూల్ చూడటానికా? ఆ, ఇక్కడంతా కరెక్ట్ గా ఉందా లేదా అని చూసి రమ్మని మా అర్చన మేడం పంపారు. ఇక్కడంతా సరిగ్గానే జరుగుతుంది మేడం గారు. అది మీరు చెప్తే సరిపోతుందా ఏంటి? నేను చూసి తెలుసుకోవాలి కదా. అందుకే నేనంతా తిరిగి చూసుకుంటాను. మొత్తం చూసి వస్తానని ఇప్పుడే ఒకరు లోపలికి వెళ్ళారు. ఎవరు? అదే మన దేవా సారు. ఓ, దేవా సార్ వచ్చారా? ఆయన ఎట్టెళ్ళారు? అదిగో అటువైపు వెళ్ళారు. సరే. ఇదేంటి సడన్ గా ఈ ఇన్స్పెక్షన్? అది ఒకరి తర్వాత ఒకరు. ఎంతమంది వస్తే నాకేంటి, నా పని నేను చూసుకుంటా. టీచర్, ఒక నిమిషం. ఇందులో ఏది బాగుంది చెప్పండి? పిల్లల ప్రాజెక్ట్ వర్క్కి అన్నిట్లో ఇది కాస్త బాగుంది. ఇది ఖచ్చితంగా బాగుంటుంది. ఇదే ఇస్తాను. థ్యాంక్ యూ. ఉంటాను. రాచిలక్క నువ్వే కావాలి, నా రాచిలక్క నువ్వే కావాలి.
ఇక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళిద్దరు ఏం చేస్తున్నట్టు? ఏం జరుగుతుంది? ఛ, దేవాసర్ ఎక్కడున్నారో కనిపించట్లేదే. ఎక్కడున్నారబ్బా? అర్థమైంది. అన్నని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నావా? నువ్వు అన్నని పట్టుకునే అవకాశం ఉండదు. ఏది ఏమైనా నిన్ను నేను పట్టుకునివ్వను. ఛ, స్కూల్ అంతా వెతికాను, ఎక్కడా కనపడలేదు. నువ్వా చిన్న? అయినా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఇక్కడికి ఎందుకు వస్తారు? చదువుకోవడానికి. ఆహా, చదువుకునే మొహమేనా ఇది? అబద్ధం చెప్పడానికి కూడా ఒక హద్దు ఉండాలి. నేనేమైనా పిచ్చిదల్లా కనిపిస్తున్నానా? నువ్వు ఇంటికి వస్తావు కదా, అప్పుడు అర్చన మేడంతో అడిగిస్తాను. ఓ మొక్కలు 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 మొక్కలు. చిన్న, వద్దు, ఇలాంటి వేషాలు నా దగ్గర వద్దు. నీకు ఇంకా అర్థం కాలేదా పిల్ల? పిల్ల నిన్నసలు. ఏది ఏమైనా మనిద్దరం ఒకటే ఇంట్లో పనిచేసేవాళ్ళం కదా, మరి మనిద్దరి మధ్య గొడవలు ఎందుకు? నువ్వే చెప్పు. ఏమన్నావు నువ్వు? మనిద్దరం ఒకటే ఇంట్లో పని వాళ్ళం అంటున్నావా? లేకపోతే మరేంటి? ఒరేయ్ చూడు, నువ్వు మామూలు పనివాడివి, కాలి కింద పడి నలిగిపోయే ఒక చిన్న పురుగు లాంటి వాడివి. కానీ నేనెవరో తెలుసా? నేను ఈ ఊరి వీరభద్రం గారి ఒకే ఒక కోడలి సేవకురాల్ని. మరి నువ్వు నేను ఒకే ఇంట్లో పని వాళ్ళం ఎలా అవుతాం? మర్యాదగా అడ్డు తప్పుకో. ఆగాగు. ఏది ఏమైనా మనిద్దరం ఒకటే రేంజ్ లో ఉన్నవాళ్ళం కదా, పనివాళ్ళం. నీ సంగతి తప్పకుండా తెలుస్తాను. నీ అంతు చూస్తాను. నువ్వు ఇంటికి రా, చెప్తాను. పో. అమ్మయ్యా, ఇంటికి వెళ్ళిపోయింది. లేకపోతే ఇంకా వెనక పడుతూనే ఉండేది మా దేవన్న వెనక.